ఇక్కడ ఇంకొక చర్చ ఏమిటనంటే, సరిగ్గా భారతదేశంలో హిందూ జాతీయవాదం ప్రబలంగా వినపడుతున్నది. మునుపెన్నడూ లేని ఒకానొక వాతావరణం హిందువులలో కనబడుతున్నది. అక్కడక్కడ లోపాలున్నాయి, కనబడుతున్నప్పటికీ కూడా పూర్వానికంటే కొంత భిన్నంగా హిందువుల మధ్య ఒక ఐక్యత లేదా హిందూ జాతీయవాదం వస్తున్నది. ఆ సమయంలో బహుజన సాహిత్యాన్ని రాసిన బండి నారాయణ స్వామి గారు ఇది రాయడం ఏమిటి అనే ఒక ప్రశ్న కూడా వచ్చింది. బహుజనవాదం అనేది హిందూ మతానికి వ్యతిరేకము అని చాలామంది మేధావుల వల్ల మనకు అపార్థం జరిగింది అని నేను అనుకుంటా. ఓకే. చాలామంది మేధావులు, ఎంతమంది మేధావులు అంటే దళిత మేధావులు అయినా సరే, తర్వాత బీసీ మేధావులైనా సరే, వాళ్ళందరూ కూడాను మేధావులందరూ కూడాను దాదాపు గమనిస్తే మేధావులందరూ కూడాను దాదాపు నాస్తికులు. ఈ నాస్తికులకి ఎప్పుడైతే మతంతో సంబంధం పోతుందో అప్పుడు సంస్కృతితో కూడాను సంబంధాలు పోతాయి. ఎప్పుడైతే సంస్కృతితో వాళ్ళకి సంబంధాలు తెగిపోతాయో దేశం గురించిన ఆలోచించే విధము మారిపోతుంది, కోణం మారిపోతుంది దేశం గురించి. అరే, నా సంస్కృతి దెబ్బతింటుంది, ఇది నా దేశం, ఇది నా పవిత్ర దేశం అని ఎవడంటాడు? సంస్కృతి గారిని ప్రేమించేవాడు అంటాడు. అదే ఒక నాస్తికుడు ఒక నాస్తికుడు అసలు సంస్కృతి ప్రధానం కానివాడు ఏమంటాడు? అయ్యా, ఏ దేశం అయితే నేమిరా, మనమంతా మానవాళి, మన మనవాళ్ళిదంతా ఒకటే కుటుంబం, మన మనవాళ్ళిదంతా ఒకటే రాజ్యం, మానవత్వాన్ని ప్రేమించు. ఈ మానవత్వం అనేది మనకు ఇంగ్లీషు వాడు భారతదేశంలోకి దిగుమతి చేసిన వాటిల్లో ఈ మానవత్వం ఒకటి. అంటే అంతకుముందుకు లేదా? అంతకుముందు మనం ఏమన్నాము? మనము త్వమేవాహం, నువ్వే నేను, నేనే నువ్వు, సర్వజీవరాశులని ప్రేమించు, సర్వే జన సుఖినో భవంతు. అది అంతే. అది కూడా సర్వజనులే కదా, సర్వజనులే. అంటే నేనెంతో నువ్వెంత అనే పదానికి హ్యుమానిటీ అనే పదానికి మీరు నిర్వచనం ఎట్లా చెప్తారు దీన్ని? మానవత్వం అంటే మానవ ప్రేమ. మానవ ప్రేమ అనేది మన హిందూ దేశపు తాత్వికతలో లేదు. అది మానవత్వం అనేది ఐరోపా నుంచి దిగుమతి చేసుకున్న వాటిల్లో ఒకటి. మానవత్వం అంటే దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక పరిమితి ఉంది. మానవత్వం అంటే ఏమేమి మనిషిని చంపకూడదు, మానవత్వం అంటే ఏమేమి మనిషిని ప్రేమించు. మొత్తం ప్రకృతిని అంతా ధ్వంసం చేసి మనిషిని ప్రేమిస్తే చాలు. మనం కోళ్ళు కోసుకోవచ్చు, దానికి హింసించవచ్చు, కుక్కలు కొట్టచ్చు, ఇంకా ఆవులు కోయచ్చు, ఇంకా దేని చేసుకోవచ్చు, ఏమైనా జింకలు చంపచ్చు, పులులను చంపచ్చు, ఏమైనా చంపచ్చు. మనిషి జోలికి మాత్రం పోవచ్చు. అది మానవ ప్రేమ, అది మానవత్వం. మానవత్వానికి ఆ పరిమితులు ఉన్నాయి. ఆ మానవత్వం అనేది మన తాత్వికత కానే కాదు. మన తాత్వికత ఏమిటి? మన తాత్వికత అంటే మీరే చెప్పినారు కదా, సర్వజన సుఖినో భవంతు అనేది ఒకటి. బహుజన హితాయ అనేది బౌద్ధం చెప్పిండేది. బహుజన హితాయ. ఈ సర్వే జన సుఖినో భవంతు అనేది అందరూ బాగుండాలయ్యా అని చెప్పేది. కానీ దీంట్లో సర్వే జన సుఖినో భవంతు దానికంటే నేను ఇది బహుజన హితాయ అనేదే నాకు ఎక్కువ అవసరమైన తాత్వికతగా కనిపిస్తుంది సమాజానికి. ఇప్పుడు సర్వే జన సుఖినో భవంతు అంటే సర్వలో బాగుండాలా అని. బాగుండేవాడు ఎట్లా బాగుండే సెక్షన్ ఉంటుంది, వాడు బాగుండాలని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు బాగుండిన సెక్షన్లు కొన్ని ఉన్నాయి కదా, అది బహుజన హితాయ. ఓకే, బహుజన హితాయ అంటే అది. కాబట్టి బౌద్ధాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా మానవత్వం అనేది మనది కాదు, ఇక్కడ తాత్వికత కాదు. అంటే పశుపక్షాదులను ప్రేమించాలి, మనిషిని ప్రేమించాలనేది మనం అనుకుంటాం. అందరినీ ప్రేమించాలి, జీవులు సర్వజీవుల పట్ల కరుణాదయ ఉండాలి, అంతే. కానీ మనుషుల పట్ల ఈ పంచముడు అనేవాడు ఈ భూమిపైన, ఈ భూమండలం పైన ఎవని ద్వారా సృష్టించబడినవాడు, ఎవని ద్వారా జనించినవాడు, ఎందువల్ల వాడు తృణీకరణ గురవుతున్నాడు, కారణం ఏమిటి? బహుశా
ఇందువల్లే మీ నవలపైన విమర్శన అని నేను. బహుశా ఇందువల్ల ఏమి కాదనుకుంటాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు భారతీయ సమాజం చాలా ముందుకు పోయింది. ఒక రకంగా ఆధునికంగా. మనశ్శాస్త్రం మనకుంది హిందువులకి. కానీ హిందువుల మనశ్శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఆధునిక కాలంలో ఏ హిందువు జీవించడు. జీవించలేడు కూడా. అది కాన్స్టిట్యూషన్ కాదు కదా ఇప్పుడు. ఒకప్పుడు కాదు కదా! కాన్స్టిట్యూషన్ అది. అంటే ఒకప్పుడు మనశ్శాస్త్రానికి, మతానికి చాలా చాలా దగ్గర సంబంధం ఉండేది. ఇప్పుడంతా దగ్గర సంబంధం లేదు. మతమే మన మన మనుస్మృతినే. కానీ మనుస్మృతిలో కొన్ని ఈవిల్స్ మాత్రం మనల్ని వెంటాడుతున్నాయి. అందులో ఒకటేమిటంటే అస్పృశ్యత. మనువు చెప్పిన అస్పృశ్యత. మనువు చెప్పిన అస్పృశ్యత పోవాలంటే మనశ్శాస్త్రంలో అస్పృశ్యత ఉంది కాబట్టి మనుశాస్త్రాన్ని కాల్చి బూడిద చేయాల్సిన అవసరము హిందువులకు ఉన్నది. హిందువులకే ఉన్నది. వేరే మతాలకి లేదు. హిందువులే మనుశాస్త్రాన్ని తగలబెట్టవలే అని నేను హిందువుగా కోరుకుంటా. మనుశాస్త్రాన్ని తగలబెట్టవలే. నా జాతుల్లో ఒక జాతి అయిన మాదిగని నా జాతికి దూరం చేసినప్పుడు ఆ దూరం చేసిన దాన్ని మనుస్మృతి సమర్థించినప్పుడు తప్పనిసరిగా అట్లాంటి మనుస్మృతుల్ని మాదిగోళ్ళు తగలబెట్టాలా, హిందువులు తగలబెట్టాలా. హిందూ శాఖలకు వచ్చే సర్వ కులాలు కూడాను ముందు మనుశాస్త్రం నుంచి బయటపడాలని కోరుకుంటాం. కొందరు ఏమంటున్నారంటే కులాలు లేనిది ఎట్లా, కులాలు ఉండాలి కదా అని కొందరు మరి వారు జ్ఞానంతో అంటున్నారు, మరి ఎట్లనో తెలియదు అంటున్నారు. మరి కులాలు ఉన్నాయి అంటే గనక ఎందుకు ఉండాలి కులాలంటే ఒకందుకు కులాలు ఉండవలే, ఒకందుకు కులాలు ఉండకూడదు. ఎప్పుడు కూడాను ప్రశ్నకు ఒకటే జవాబు ఎందుకుంటుంది బుచ్చన్న గారు? ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలా? అదేమన్నా ఎక్కడైనా లిఖించబడి ఉన్నదా? లేదు కదా. భిన్న సమాధానాలు ఉంటే ఏది సరైంది అనుకోవాలి? భిన్న సమాధానాలుగానే ముందు నువ్వు చూడు అంట నేను. భిన్న సమాధానాలుగానే చూడు. ముందు చూసేది నేర్చుకుందాం. తర్వాత ఒక పక్షాన్ని మొబైద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు మరి మనం అడిగింది ఏమిటి? 2 ప్రశ్న ఏమిటి? సూటిగా కులాలు ఎందుకు ఉండాలి అంటే ఈ భారతీయ సమాజంలో భారతీయ సామాజిక శాస్త్రమే ఆర్థిక శాస్త్రము. ఇంకెక్కడ కూడా ఏ సామాజిక శాస్త్రం కూడా ఆర్థిక శాస్త్రం అనలేరు మీరు. ఇఫ్ యు గో టు యూరోపియన్ కంట్రీస్, ఇఫ్ యు గో టు అమెరికా, మీరు చెప్పలేదు. అక్కడ ఉన్న సమాజమే ఆర్థిక శాస్త్రం మీరు చెప్పలేరు. కానీ ఇక్కడ హిందూ సమాజము ఆర్థిక శాస్త్రము.